ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అండి, నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. నా పేరు మోనికా. ఏం చేస్తాను? నేను లెక్చరర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? As per comparing to the last government, now present government is very good. He was giving very bus free facilities and also the rooms in illu kuda anni istunnadu. It's a very good opportunities. He was running very well as per the KCR. బట్ ద సంథింగ్ పింఛన్ అలాంటివి గవర్నమెంట్ వాళ్ళకి చాలా లేట్ అవుతున్నాయంట. గవర్నమెంట్ హోల్డర్స్కి కొంచెం అది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి బస్ ఫెసిలిటీస్ కూడా చాలా రష్ అయిపోతున్నాయి మాకు. నేను చంద్రాన్గుట్ట నుంచి ఇబ్రాహీపట్నం రావాలంటే ఫుల్ రష్ ఉంటున్నాయి. వాళ్ళు బ్రేక్ తీసుకుంటున్నారు, బస్ వాళ్ళు కూడా అంత అనుకూలంగా లేవు అసలు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఎడ్యుకేషన్ అన్ని గ్రూప్స్ అన్నీ పెడుతున్నాడు, అన్ని ఎగ్జామ్స్కి ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి పోలీస్ వాళ్ళకి ఆ గ్రూప్లు ఈ గ్రూప్లు అంటున్నారు, కానీ అసలు అవి వచ్చేటివి బీసీ వాళ్ళకి అసలు ఏమీ రావట్లేదు. నేను యాజ్ ఎ బీసీ కుర్మ గొల్లోలము, మాకు ఏవి రావట్లేదు అసలు. ఇల్లులు అంటున్నారు, రేషన్ కార్డు అంటున్నారు, ఇస్తాము అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళే వరకు ఆ రోజురా ఈ రోజురా అని చెప్తున్నారు. లంచం తీసుకొని ఏ పని చేయట్లేదు. కంపేరింగ్ టు కేసీఆర్ దాంట్లో కూడా లంచాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, కానీ కనిపించట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో కనిపించారు, వచ్చేసారు, కానీ ఇక్కడ ఇంకా పాయింట్అవుట్గా చేసి లంచం తీసుకుంటున్నారని తెలియట్లేదు. లోపల అన్నీ అవుతున్నాయి అవి, కానీ మన దాకా ఇంకా ఇక్కడ దాకా రావట్లేదు. కానీ రేషన్ కార్డ్స్ అయితే అసలు ఏంది, ఓల్డ్ సిటీలో అసలు ఒక్కరికి రేషన్ కార్డ్ లేదు. అక్కడ ఎవ్వరు రావట్లేదు అసలు. రేషన్ కార్డ్కి డోర్ టు డోర్ వచ్చి కూడా రేషన్ కార్డు ఉందా లేదా ఏమీ తెలుసుకోవట్లేదు అసలు. మా గలీలోకి అసలు సర్వేకే రావట్లేదు. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ, ఇంకోటి గవర్నమెంట్ మోడీ ఏదో స్కీమ్ పెట్టాడు, అది హెల్త్ స్కీము. ఆ హెల్త్ స్కీమ్ కూడా పెట్టాడు, హెల్త్ స్కీమ్కి కూడా రావట్లేదు. ఎవ్వరు ఏది రావట్లేదు. ఏ కార్డు లేదు అసలు. అది ఓల్డ్ సిటీ ఓల్డ్గానే ఉంటుంది, కానీ అది డెవలప్ మాత్రం అవ్వట్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి వస్తే కొంచెం దాన్ని చేంజ్ చేస్తాడేమో అని అనుకుంటున్నాము. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అంటే నార్మల్, అలా ఏం లేదు. అతను కూడా యాజ్ ఎ సీఎంగా అతను చేశాడు, కానీ అక్కడ ఏంటంటే ఎక్కువ మంది లంచాలు తీసుకున్న వాళ్ళు, బ్లాక్ మనీ అలాంటి శాంప్ చాలా దొరికిపోయింది. సో సీఎం రేవంత్ రెడ్డికి ఈసారి ఛాన్స్ ఇచ్చాము. సో ఇప్పుడు బాగా చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా అతనికి ఓటేసి విన్ చేయగలుగుతాము. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్, ఇబ్రాహీంపట్నం. ఏం చేస్తుంటారు సార్? ఆటో నడిపిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, బాగుంది. ఇంత ఉన్న గవర్నమెంట్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఏ విధంగా? ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేసిండు కదా, ఉచిత బస్సు పెట్టిండు కదా, అదిగినా బాగానే ఉంది. కేసీఆర్ పాలన అదిగిన లేదు కదా, ఇప్పుడు అది అవుతుందిగా. కొంత గొప్ప ఆడవాళ్ళు అయితే లేబర్ అయితే ఎక్కుతుంది కదా, బస్సు అయితే ఎక్కుతురు పోతురు, కరెంటు గ్యాస్ అంతా బాగా. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం చేయలేదు కదా, ఏం చేసి ఏం చేయలేదు. వాళ్ళే సంపాదించుకున్నారు మొత్తం, వాళ్ళ కుటుంబమే సంపాదించుకుంది మొత్తం. ఈ ప్రేమ వాళ్ళ అయితే అందుకనే మొన్న పబ్లిక్ కూడా కొట్టారు కదా అట్లా. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే వచ్చి పరిశీలిస్తుంటారు? చేస్తాడు. ఏ విధంగా? చేస్తాడు. స్వయంగా ఫోన్ చేసినా స్పందిస్తాడు, స్వయంగా మనం పోయి చెప్పినా చేసేస్తాడు. ఆన్ ది స్పాట్లో స్పందిస్తాడు, తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తాడు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుంటా ఉన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంది. రేవంత్ రెడ్డి పాలన కూడా బాగుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ అప్పులు చేసింది కదా, జర ఈ తీర్పడానికి జర ఇబ్బందికరంగా ఉంది. థ్యాంక్ యూ సార్.